నచ్చిందా మీకు సినిమా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అది? మొదట్లో నచ్చలేదనే చెప్పాలి. తర్వాత రాను రాను ఇంకా ఫ్యామిలీ అంతా నా కోసం అని షిఫ్ట్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు లేదు వీళ్ళందరి కోసమన్నా నేను ఇష్టపడి చేయాలని అలాగా కాంప్రమైజ్ అయిపోయి చేసినవే. చాలామంది నటీమణులు ఈ మధ్య కాలంలో నేను కలుస్తున్న వారు నాకు యాక్చువల్లీ అప్పుడు ఇష్టం లేదు కానీ పరిస్థితుల ప్రభావం ఆర్థిక పరిస్థితులను కూడా చెప్పారు. మీకు అటువంటి ఇబ్బందులు వచ్చాయి? ఆర్థిక పరిస్థితుల వల్లనే కదా, మరి మేము చాలా మిడిల్ క్లాస్, మరి లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పలేము, అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పలేము, వయా మీడియా మిడిల్ క్లాస్. నాన్న ఒక ప్రొడ్యూసర్ని నమ్మి మీ అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటే మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ ఛాన్స్ నాకు కొన్ని కారణాల వల్ల రాలేదు. అయ్యో, రానప్పుడు ఇంకేం చేయాలి, ఇంతమందితో వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ పోదామని ఒక గైడెన్స్ లేకుండా, ఒక గాడ్ ఫాదర్ అనేవారు లేకుండా ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేశా. ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వాలి ఫస్ట్. కానీ నిజానికి మీరు కథానాయికగానే మొదలు పెట్టారు కదా? అవును.